ఈరోజు మధ్యాహ్నం నేనైతే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికైతే లంచ్‌కైతే వెళ్ళినాము. నేను ఆ ఆంటీ వాళ్ళైతే వెళ్ళినాము. అక్కడ అందరైతే తిన్నాము. తిని ఇంటికైతే వచ్చేసిన. వచ్చేవరకల్లా ఈ జొన్నల పిండి అయితే లేదని జొన్నలైతే క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే సాయంత్రం మళ్ళా రొట్టెలు కావాలి. చూస్తేనేమో పిండి లేదు. పట్టించుకొని వద్దామా నేను మా ఆయన బైక్ మీద అయితే వెళ్తున్నాము. మా ఇంటి ముంగటైతే రోడ్ ఏస్తున్నారు. మస్తు కష్టమైతుంది. ఫైనల్‌గా ఇక గిరణి దగ్గరకైతే వచ్చేసినాము. పిండి పట్టించుకుందామని. నేనైతే పట్టించుకుంటున్నా. ఆడ చాలా మందినే ఉన్నారు. మాదైతే అయిపోయింది ఇక పట్టించుకున్నాము. మా లడ్డు అయితే ఫోన్ చేసిండు. ఆయనకు సమోసా కావాలంట. తీసుకొని రండి మమ్మీ అని ఫోన్ చేసిండు. సరే అని చెప్పినాము. పిండి అయితే అయిపోయింది. ఇక ఆయనకు పైసలు ఇచ్చి వస్తున్నా అనమాట. మా ఆయనకైతే ఆడ యాస్ట్ వస్తుంది నిలబడి. తర్వాత ఇక్కడ వస్తే సమోసాలు అయితే అయిపోయినాయంట. సమోసాలు లేవు అయిపోయినాయి అని చెప్పారు. ఇక ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఆనియన్స్ పకోడీ అయితే ఉన్నాయి అంటే సరే ఫ్రెష్ ఉంటే అవే ఇవ్వండి అని చెప్పిన. అవే ఇచ్చిర్రు. అవైతే తీసుకొని ఇక ఇంటికైతే వస్తున్నా. వచ్చేటప్పుడు ఇక రోజు మార్కెట్లో ఎట్లనే ఉంటారు పబ్లిక్ అయితే ఫుల్లు. ఈరోజు కూడా అట్లనే ఉంది ఫుల్ పబ్లిక్. ఇక తర్వాత మా ఆయనకి ఏం గుర్తొచ్చిందో ఆడ బాయ్ కాపీ ఆ షాప్లో అయితే పోయారు. ఏమో తీసుకుంటున్నారు ఆయన. నేనేమో ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా ఏమన్నా తీసుకుందామని ఇక్కడైతే నేను వచ్చిన. నేను కూడా తీసుకున్నా ఆయన కూడా తీసుకునేది ఇద్దరు కలిసి ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసినాక ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగిన. చాయ్ తాగి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసిన. రొట్టెలు అయితే చేస్తున్నా నేను. రొట్టెలు చేసి అక్కడ బియ్యం కూడా పెట్టేసిన. అన్నం అయితే అవుతుంది. తర్వాత దీని మీదనే చట్నీ కూడా చేయాలి. ఇక ఇంటికి రాగానే ఈ వంట టెన్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. అదొకటి చేసి పెడితే అయిపోతుందని ఒకటొకటి చేస్తున్నా. అప్పటికే 8 ఏమో అయింది. నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. రొట్టెలు చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. కానీ రొట్టెలే తింటాం కదా మేము, కంపల్సరీ చేయాలి. అలా రొట్టెలు అయిపోయినాక ఇక టమాటా చట్నీ అయితే చేసిన. అక్కడ బియ్యం కూడా పెట్టిన. తర్వాత గట్టి పప్పు చేసిమంటే పప్పే చేసిన. మళ్ళీ కూరగాయలు వద్దంట. బీరకాయ ఉన్నాయి చేస్తా అంటే వద్దు గట్టి పప్పు చేసి అంటే సరే అని చేసిన. అన్నీ అయితే చేసుకున్నాం. ఇక మా ఐషు అయితే ఈరోజు ఈడ పండుకొని మమ్మీ నేను అత్త దగ్గరికి వెళ్తా అంటే సరే నీ ఇష్టం అంటే ఐషు అయితే లేదు వాళ్ళ అత్త దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఆయన పండుకొని పొద్దునైతే వస్తుందంట. ఇక మేము ముగ్గురు అయితే ఉన్నాం. ముగ్గురు కూర్చొని